Good morning. Today we see the lesson periodic classification of elements. అంటే ఎలిమెంట్స్ ని ఎందుకని క్లాసిఫై చేయాల్సి వచ్చింది అంటే నెసెసిటీ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్స్ ని మనం ఎందుకని క్లాసిఫై చేయాల్సి వచ్చింది ఇందులో టాపిక్స్ ఉన్నా ఫస్ట్ టాపిక్ అది. సెకండ్ టాపిక్ వచ్చేసి డోబరైనర్ ట్రైబ్స్. థర్డ్ టాపిక్ వచ్చేసి న్యూలాండ్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఆక్టేవ్స్. ఫోర్త్ టాపిక్ మ్యాన్లీఫ్స్ పీరియాడిక్ టేబుల్. ఫిఫ్త్ టాపిక్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సిక్స్త్ టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే వెరీ ఫస్ట్ ఎలిమెంట్స్ని ఎందుకని క్లాసిఫై చేయాల్సి వచ్చింది అంటే నెసెసిటీ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. వెరీ స్టార్టింగ్ ఎలిమెంట్స్ పెద్ద ఎక్కువగా ఉండేవి కాదమ్మా. వన్ బై వన్ ఏం చేశారంటే ఆ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేశారమ్మా. ఎలిమెంట్స్ వెరీ స్టార్టింగ్ చాలా చాలా తక్కువగా ఉండేవి. అలాంటప్పుడు కమ్ టు question and answers. What is the necessity for classification of elements? What is the necessity of classification of elements? అంటే ఎలిమెంట్స్ని ఎందుకు క్లాసిఫై చేయాల్సి వచ్చింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎలిమెంట్స్ని ఎందుకు క్లాసిఫై చేయాల్సి వచ్చిందంటే ఎలిమెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ వచ్చాయి. సో వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ని స్టడీ చేయడం కోసం, అలాగే కెమికల్ ప్రాపర్టీస్ని స్టడీ చేయడం కోసం, నెక్స్ట్ వాటిని మెటల్స్ కింద నాన్ మెటల్స్ కింద సపరేట్ చేయడం కోసం, ఇలా వేరు వేరు ప్రాపర్టీస్ని తెలుసుకోవడం కోసం మనం ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వాట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్? ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క క్లాసిఫికేషన్ అంటే ఎలిమెంట్స్ని గ్రూప్స్ కింద వాటి యొక్క ప్రాపర్టీస్ని ఆధారంగా చేసుకునే గ్రూప్స్ కింద మనం విడగొట్టడాన్నే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ సిమిలర్గా ఉన్నట్టయితే కనుక అలాంటి వాటిని ఒక చోట గ్యాదర్ చేయడం, అలాగే డిఫరెంట్ ప్రాపర్టీస్ కలిగిన వాటిని వేరేగా ఇలాగే అరేంజ్మెంట్ చేసేటువంటి పద్ధతిని మనం ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. మనం చెప్పుకున్నాం స్టార్టింగ్లో వెరీ స్టార్టింగ్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16th centuryలో 13 ఎలిమెంట్స్ని మాత్రమే కనుక్కున్నారు మనకి. అలాగే 18th centuryలో 24 ఎలిమెంట్స్ని డిస్కవర్ చేశారు. నెక్స్ట్ 1865 వచ్చేటప్పటికి 63 ఎలిమెంట్స్ డిస్కవర్ చేశారు. సో 1 by 1 ఎలిమెంట్స్ ఏంటవుతున్నాయమ్మా పెరుగుతూ పోతున్నాయి. 1940లో 91 ఎలిమెంట్స్ని డిస్కవర్ చేశారు. అలాగే ఇప్పుడు 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రజెంట్ 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ 118 ఎలిమెంట్స్ గురించి ఇప్పుడు మనం అన్నిటి గురించి కాదు, డీటెయిల్డ్గా కాకపోయినా కొద్దిగా అర్థం చేసుకోవడానికి మనం వీటిని స్టడీ చేస్తాం ఇప్పుడు. నెక్స్ట్ here, the atomic mass of lithium is 7, the atomic mass of sodium is 23 and that of potassium is 39. By applying Doberanier's law of triads, we get the mean of the atomic mass of the first and the third elements to be, that is, the atomic mass of lithium and potassium to be 7 plus 39 upon 2. That becomes 23. Now, as you all can see, the atomic mass of the middle element, that is sodium, is also 23. Thus, we can say the Doberanier's law of triads is applicable to the first triad. Similarly, let us apply this law to the second triad, that is calcium, strontium and barium. Here the atomic mass of calcium is 40, strontium is 88 and barium is 137.
Again, by applying Dobrynier's law of triads, we get the mean of the atomic masses of the first and the third element, that is calcium and barium, to be 40 plus 137 upon 2. So that becomes 88.5, which again is approximately equal to the atomic mass of the middle element strontium. Similarly, the Dobrynier's law of triads is also applicable to the last triad, that is chlorine, bromine and iodine. Again, by applying Dobrynier's law of triads, we get the mean of the atomic mass of the first and the third element, that is chlorine and iodine, to be 35.5 plus 127 upon 2, which equals to 81.5, which again is approximately equal to the atomic mass of the middle element bromine. నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదమ్మా మనం వెనకాల ప్రజెంటేషన్ డోబ్రైనర్ ట్రైడ్స్ ఆయన ఎలిమెంట్స్ని 3 కింద తీసుకుని ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్కి థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే అది అప్రాక్సిమేట్గా కానీ ఎగ్జాక్ట్లీ కానీ పైన చెప్పిన ఎగ్జాంపుల్స్ అయితే ఎగ్జాక్ట్లీ ఎలా ఉందంటే ఈక్వల్గా ఉంటుంది. సో ఆ రకంగా ఎలిమెంట్స్ 3టిని ప్లేస్ చేసి వాటిని ఏమని కాకేసాడంటే ట్రైడ్స్, ఆయన కనుక్కున్నాడు కాబట్టి డోబ్రైనర్ ట్రైడ్స్ అని కాకేసాడు. సో మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే 3 ఎలిమెంట్స్ తీసుకున్నాడు ఆయన. 3 ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్కి థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్కి యావరేజ్ తీసుకున్నాడు. యావరేజ్ అంటే 1 + 2 ఫస్ట్ ప్లస్ లాస్ట్ ఎలిమెంట్ బై 2. యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే అది అప్రాక్సిమేట్గా కానీ ఎగ్జాక్ట్లీగా కానీ దేనికి ఈక్వల్గా ఉందంటే మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఈయన ఏం చెప్పారంటే వెన్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్, ఎలిమెంట్స్ని కనుక ఇంక్రీజింగ్ ఆర్డర్లో అటామిక్ వెయిట్స్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనుక అరేంజ్ చేస్తే ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఆర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు ద మిడిల్ ఎలిమెంట్. ఈ స్టేట్మెంట్ని మనం ఏంటంటామంటే డోబ్రైనర్స్ థియరీ అంటామన్నమాట. సో వాట్ ఈస్ డోబ్రైనర్స్ థియరీ? when elements are arranged in increasing order of their atomic weight, the average of first and last is approximately or exactly equals to the middle element's atomic weight. ఇప్పుడు ఒకసారి స్టేట్మెంట్ చూసుకుందాం. డిఫైన్ డోబ్రైనర్స్ లా ఆఫ్ ట్రైడ్స్. Dobriner law of triads. When elements are arranged in increasing order of their atomic weights, then the average of first and last element's atomic weight is approximately or exactly equal to the middle element's atomic weight. This law is called Dobrainer's law of triads. So ఇది బాగా అర్థం అవడం కోసం 1-2 సార్లు పైన చెప్పిన ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి అమ్మా. ఆ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. 3 ఎలిమెంట్స్ తీసుకుంది, అందులో ఫస్ట్ ఎలిమెంట్కి లాస్ట్ ఎలిమెంట్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసింది. ఆ ఫైండ్ అవుట్ చేసిన యావరేజ్ ఖచ్చితంగా మిడిల్ ఎలిమెంట్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ రకంగా ఎలిమెంట్స్ని ఈయన అరేంజ్ చేశాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం డోబ్రైనర్ ట్రైడ్స్కి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డోబ్రైనర్ ట్రైడ్స్. క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. దీన్ని CBI అని గుర్తుపెట్టుకుంటాం. క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. ఇక్కడ క్లోరిన్, ఐడిన్ యావరేజ్ అటామిక్ వైట్ తీసుకుంటే అది మిడిల్ ఎలిమెంట్ బ్రోమిన్కి యాక్చువల్గా ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ అటామిక్ వైట్ అమ్మ, అటామిక్ నెంబర్ కాదు, అటామిక్ వైట్ గుర్తుపెట్టుకోండి, అటామిక్ నెంబర్ కాదు. నెక్స్ట్ ఫెర్రస్, కోబాల్ట్, నికిల్. దీన్ని ఫెకోని అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఫెకోని, ఫెర్రస్, కోబాల్ట్, నికిల్. సో ఇక్కడ మీరు ఆలోచించండి దేనికి తీసుకోవాలి అటామిక్ వైట్స్, వాటికి యావరేజ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఫెర్రస్, లాస్ట్ ఎలిమెంట్ నికిల్. ఆ రెండింటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి. అండ్ ఫైండ్ అవుట్ చేస్తే అటామిక్ వైట్స్ యావరేజ్ అప్రాక్సిమేట్లీ ఆర్ ఎగ్జాక్ట్లీ కోబాల్ట్కి ఈక్వల్గా ఉంటుంది. తర్వాత SETE, సల్ఫర్, సెలీనియం, టెలీనియం. తర్వాత కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. చివరిలో చివరి క, మధ్యలో వేస్తారు బక్కసార్ అని గుర్తుపెట్టుకున్నాం. బక్కసార్. నెక్స్ట్ మ్యాంగనీస్, క్రోమియం, ఫెర్రస్. మ్యాంగనీస్, క్రోమియం, ఫెర్రస్. ఈ పైన చెప్పిన ఎగ్జాంపుల్స్లో మీరు ఫస్ట్ దానికి లాస్ట్ దానికి రఫ్ బుక్ తీసి ఖచ్చితంగా ఒకసారి చేయండి. రఫ్ బుక్లో క్లోరిన్ అటామిక్ వైట్, బ్రోమిన్ రాసుకోండి, ఐడిన్ రాసుకోండి. అన్నీ రాసుకుని వాటికి అప్రాక్సిమేట్గా అటామిక్ వైట్ ఫైండ్ అవుట్ చేయండి. ఎవరేజ్ అటామిక్ వైట్ ఫైండ్ అవుట్ చేస్తే మిడిల్ ఎలిమెంట్కి ఖచ్చితంగా ఈక్వల్గా ఉంటుంది. సో ఈ రకంగా డోబ్రైనర్ అనే థియరీని ప్రపోజ్ చేశారు. కానీ ఈ థియరీ ఏంటంటే రాంగ్లో ఫెయిల్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే ఎలిమెంట్స్ పెరుగుతూ వచ్చాయి. ఎలిమెంట్స్ పెరుగుతూ వచ్చినప్పుడు ఏంటైంది 1 by 1 ఈయన తీసుకున్నట్టుగా ట్రైడ్స్ కింద తీసుకోవడం కష్టమైపోయింది. ఒకవేళ తీసుకోగలిగిన ఫస్ట్ దానికి లాస్ట్ దానికి ఎలిమెంట్ యావరేజ్గా కాదు, ఎగ్జాక్ట్లీ కాదు, చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఈ థియరీ ఫెయిల్ అయిపోయింది. అంటే లిమిటేషన్స్ వచ్చాయి. దాన్ని డీమెరిట్స్ అని కానీ లిమిటేషన్స్ అని కానీ చెప్తామన్నమాట.
సో వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ డోబ్రైనర్ లా ఆఫ్ ట్రైడ్స్? లిమిటేషన్స్ ఆఫ్ డోబ్రైనర్ లా ఆఫ్ ట్రైడ్స్. డోబ్రైనర్ లా ఆఫ్ ట్రైడ్స్ యొక్క లిమిటేషన్స్ చూద్దాం. మెనీ ఎలిమెంట్స్ హ్యావింగ్ సిమిలర్ ప్రాపర్టీస్ కుడ్ నాట్ ఫిట్ ఇన్ టు ది ట్రైడ్. ఇప్పుడే చెప్పాం, సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న అన్నింటినీ కూడా ఒక ట్రైడ్ లాగా పెట్టలేకపోయాయి. అంటే ఎలిమెంట్స్ కొత్తగా వస్తున్నాయి, వాటి ప్రాపర్టీస్ సేమ్గా ఉంటున్నాయి, కానీ ఈ ఫెకోని, సిబిఐ, ఎస్ఎస్సిటిఈ, బక్కసార్, మ్యాంగనీస్, క్రోమియం, ఫెర్రస్ ఈ విధంగా ఆయన అరేంజ్ చేయలేకపోతున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మ్యాంగనీస్, నికిల్, ఫెర్రస్ ఇలాంటి వాటికి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ వాటిని ట్రైడ్స్ కింద చూపించలేకపోయాడు. అలాగే ఎలిమెంట్స్ హ్యావింగ్ డిస్సిమిలర్ ప్రాపర్టీస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ది ట్రైడ్. సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని ఒక రకంగా ట్రైడ్లో పెట్టలేకపోతే డిస్సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని తీసుకొచ్చి ట్రైడ్స్లో పెట్టేశాడు. అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ డిస్సిమిలర్, కానీ ట్రైడ్స్లో చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎలా ఆలోచించాడు, ఫస్ట్ క్లాస్కి యావరేజ్ మిడిల్ ఎలిమెంట్కి ఈక్వల్ కాబట్టి. అలా ఆలోచిస్తున్నప్పుడు కూడా ఇంటీరియర్